హాయ్ అందరికీ నమస్తే. మరి మనకు ఇండియన్ వెబ్ నుంచి రిప్రజెంట్ సార్ వచ్చాడు. అయితే మనకు కరెక్ట్ మినరల్ సప్లిమెంట్ కరెక్ట్ ఇచ్చుకున్నట్టయితే మనకు ఈ విధంగా తయారైంది. ఇది మనకు చూడితోటి 4 నెలల చూడితోటి ఉన్నటువంటి దూడ మనకు మరి దీని తల్లి వచ్చేసి మనకు 9 లీటర్లు 10 లీటర్లు ఇచ్చింది. మనము మినరల్ మిక్చర్ కానీ ఫీడ్ సప్లిమెంట్ ఇస్తే ఇది తొలచూరు పడ్డని, ఇది కూడా పడ్డని. ఇది 4 నెలల చూడితోటి ఉంది. ఇది కూడా ఇట్లా మనము ఏదైతే మినరల్ ఇవన్నీ సప్లిమెంట్ కరెక్ట్ ఇచ్చుకుంటామో ఈ దూడలు ఈ విధంగా మనకి ఎదుగుదల ఉంటాయి. అప్పుడు పాలు కూడా ఇస్తాయి. ఎందుకంటే మన షెడ్లో ఉంటున్నటువంటి ఈ దూడలు, ఇవి మన షెడ్లో ఉంటున్నటువంటి దూడలు కనుక మనం ఖచ్చితంగా మినరల్ సప్లిమెంట్ ఖచ్చితంగా ఇచ్చుకుంటే వాటి యొక్క రిజల్ట్ ఈ విధంగా ఉంటుంది. బాడీ వెయిట్ కానీ మనకు మళ్ళీ ఓవరాల్ హెల్త్ కానీ ఓవరాల్ హెల్త్ బాగుంది అనుకోండి, మిగిలిన ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఏదైనా మినరల్స్ డెఫిషియన్సీ కానీ ఏదో ఉన్నాయనుకోండి అన్నీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మినరల్ మిక్చర్ అనేది యూజ్ చేయడం వల్ల ఓవరాల్ హెల్త్ బాగుంటుంది. ఓవరాల్ హెల్త్ బాగుండడం వల్ల ఏంటంటే మీరు మళ్ళీ ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ మేము మెడిసిన్ యూజ్ చేయాలంటే వేలు అవుతాయి. దానికంటే ముందు మీరు మినరల్ మిక్చర్ అనేది కరెక్ట్ యూజ్ చేసేది అనుకోండి, ప్రాబ్లమ్స్ అనేది రానికి టోటల్గా అసలు సేవ్ అవుతుంది. ఇప్పుడు ఎందుకులేండి మేము దాన పెడుతున్నాం కదా అవసరం లేదు దానికి తేడా చూడండి. మీరు వేరే అనిమల్స్కి దీనికి తేడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఎక్కడైనా సరే మనం మినరల్స్ కరెక్ట్ సప్లై చేయకపోతే ఈ విధంగా ఉండవు దూడలు. ఇవి తొలచూరు పడ్డలు. ఇది మన చెట్లో ఉన్నటువంటి పడ్డలు. దీని తల్లి ఇప్పుడు మన దగ్గరనే ఉంటుంది. దీని తల్లి కూడా నేను మొన్న ఒక వీడియో పెట్టిన. దీని తల్లి కూడా మనకి ఇప్పుడు 9 లీటర్లు పాలు ఇస్తుంది. దీని తల్లి 9 నుంచి 10 లీటర్లు ఇచ్చింది. ఈ తొలచూరు పడ్డ 4 నెలల చుడుతోటి ఉంది ఇట్లా.